హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు ఇంట్లో నేను కిచిడి అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానండి ఇప్పుడు చూసేద్దాము. ఇది నేను రైస్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్కి మనకు మెజర్మెంట్ కప్ ఇస్తాడు కదా, ఆ కప్పుతో నేను 2 కప్పుల రైస్ని, హాఫ్ కప్పు పెసరపప్పును అయితే తీసుకున్నాను. గ్లాసు లెక్క ప్రకారం అయితే ఒక గ్లాసు రైస్ వచ్చింది అండ్ హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ పెసరపప్పు అయితే వచ్చిందండి. వీటన్నిటిని మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఈ 2-3 సార్లు మనం వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నానబెట్టేసుకుందాం. ఇది నానేలోపు మనము రైస్ కుక్కర్లో కొంచెం అంత నెయ్యి అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి రెండు మనకి నెయ్యి కరిగిపోయి ఆయిల్ రెండు మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనము చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు ఇవి యాడ్ చేసేసుకుని వీటిని మంచిగా మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేసేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. వీటికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని వీటన్నిటిని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. ఇందులో మనం ఎక్కడ కారం అయితే యూజ్ చేయం కాబట్టి మనం ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువైతే వేసేసుకోవాలి. నేనైతే 3 పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని మజ్జిగ కట్ చేసి సన్నగా చీల్చి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. వేసేసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నేను ఫ్రెష్గా అప్పుడే దంచి వేసాను అనమాట. చూసారు కదా, మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పసుపు అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని 1 మినిట్ మనము దీన్ని మగ్గనిచ్చేసుకుని తర్వాత ఇందులో మనము సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇది బాగా ఇప్పుడు మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అయితే వేసేసుకుందాము. నేను కొంచెం తక్కువగానే సాల్ట్ వేస్తున్నాను. వాటర్ వేస్తాం కదా, అప్పుడు ఒకసారి చూసుకుని అప్పుడు సాల్ట్ అయితే వేసుకుందామండి. ఒకవేళ ఎక్కువైపోతే మనం వండిందంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒకసారి సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకుని మగ్గనించిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నాకు మెజర్మెంట్ కప్పు నేను గ్లాస్తో కొలుసుకుంటే నాకు ఒక గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే వచ్చింది కాబట్టి నేను 3.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది నార్మల్ రైస్తో మనం కుక్ చేస్తున్నాం కాబట్టి ఈ రైస్కి కొంచెం కుక్ అవడానికి ఎక్కువ వాటర్ పడుతుంది కాబట్టి దాన్ని బట్టి నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసాను. అది కాక రైస్ కుక్కర్లో మనకి ఎలాగైనా రైస్ కొంచెం గట్టిగా అనేది వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకుని మూత పెట్టేసుకున్నాను అనమాట. అంతేనండి. రైస్ కుక్కర్లో మనం మూత పెట్టేసిన తర్వాత దానికి అదే ఆఫ్ అయిపోతుంది కాబట్టి చూసారు కదా ఎంత చక్కగా అయితే మనకి రైస్ అనేది కుక్ అయిపోయిందో. కిచిడి మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే ఇంకా పొడి పొడిలాడిపోతుందండి. దీనికి కాంబినేషన్గా మేమైతే చికెన్ కర్రీ చేసుకున్నాం అనమాట. వేడివేడి అన్నంలో చికెన్ కర్రీతో చాలా అంటే చాలా బాగుందండి. దీనికి రైతాతో కూడా చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.